సార్ నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? చిన్న, మీ అసలు పేరు చిన్న సార్? చిన్న దర్గా చిన్న గౌడ్. దర్గా చిన్న గౌడ్, కుస్తీ, తర్వాత బంగారాజు. మిమ్మల్ని భయపెట్టించిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? నన్ను భయపెట్టించేది మనకు ఎవరితో మనం ఒక కష్టం పడి పైకి రావాలంటే మనం వాళ్ళని పట్టించుకోదు. మీకేమన్నా అవకాశాలు వస్తే సార్ మీరు ఏమన్నా పోటీ చేయాలనిపించట్లేదు మీకు? ఎమ్మెల్యేనే పోటీ చేయాలి. హాయ్ అండి, పోయిన ఇంటర్వ్యూలో వచ్చేసి 30 years పృథ్వీరాజ్తోని ఇంటర్వ్యూ చేసాము. ఇప్పుడు వచ్చేసి దమ్ బిర్యానీ లాంటి వ్యక్తి, బంగారం, ఒళ్ళంతా బంగారమే. ఏంటంటే చెప్పటానికి ఇది లేదు, తినే ముందు రుచి ఎందుకు అన్నట్టు. చూద్దాం. 30 years పద్మ ఇక్కడ. సో షేర్ చేయండి, లైక్ చేయండి, బటన్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. అసలు అదంతా చూస్తే మీరే హవాక్ అయిపోతారు. చూద్దామా, రండి. సార్ను ఫస్ట్ వెళ్ళి కలిసేటప్పుడు బంగారం అంటే ఎవరికి ఇష్టం లేదు, ఆడవాళ్ళకే బంగారం ఇష్టం అనుకుంటున్నావా? కాదు కాదు, సారే బంగారం. వెళ్ళి ఒక పెద్ద వ్యక్తి సార్ని కలిసేసి వద్దాం. ఓకేనా, రండి. సార్ నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఆ రోజు ఎప్పుడో మనం వినాయక చవితి రోజు కలిసి అక్కడ కలిసాము. తర్వాత నేను అప్పుడప్పుడు కాంటాక్ట్ గుడ్ మార్నింగ్లో అవి చెప్పడం అలాగయ్యాం. మా బార్ ఓపెనింగ్ చెప్తే రాలేరు మీరు. బంజారాలో బార్ తీసుకుని ఉండే మీకు పెట్టిన మెసేజ్. అవును సార్, పెట్టారు. బార్ ఓపెనింగ్ రోజు పెట్టినా. మేము బయటకు వెళ్ళామని చెప్పాము సార్. ఇంకా సార్ ఎలాగా మీ లైఫ్, అసలు మీరు ఎక్కడ పుట్టారు? మొత్తం హైదరాబాద్, తెలంగాణ సార్? తెలంగాణనే, హైదరాబాద్, అమీర్పేట్, ఎల్లారెడ్డి కూడా ఉంది కదా. ఎలా? అక్కడ మా ఫాదరు ఆర్టీసీ డ్రైవర్ ఉండే. డైలీ కుకుట్పల్లి డిపో, బస్ డిపో. డైలీ చిన్నప్పుడు కుస్తీలు కొట్లాడిపిస్తాడు మా ఫాదర్. మా ఫాదరు కుస్తీలు అంటే ఇవన్నీ ఇసుగూడల దంగలు, చిన్న సిరిసిల్ల మన తెలుసు. మా ఫాదర్కి నేర్చుకోండి. చిన్న సిరిసిల్ల మన నవీన్ యాదవ్ ఇప్పుడు ఎమ్మెల్యే పోటీలాడుగా మా ఫాదర్ కింద నేర్చుకోవాలి. అంటే సిటీలో పైల్వాళ్ళు ఎంతమంది, చాలా మంది కుస్తీలు నేర్పించింది మా ఫాదర్. నేను చిన్నప్పటి నుంచే తీసుకెళ్తుండే తాలీంకు. తాలీం అంటే ఇట్లా జిమ్ లాగా, జిమ్ లాగా అట్లా మట్టి ఉంటుంది, అందులో జిమ్ లా ఉన్నది, అందులో మట్టి ఉంటది, అందులో కుస్తీలు కొట్లాడాలి. పాత సినిమాలలో దంగల్ మూవీ ఉంది కదా, అందులో ఉంటాయి. అట్లా సేమ్ అదే. అంటే మీరు ఎంతమంది సార్ అన్నదమ్ములు? ఇద్దరు కుస్తీలేనా? కుస్తీలే. ఓకే ఓకే. అక్క చెల్లెళ్ళు? ఇద్దరు అక్కలు, హౌస్ వైఫ్ ఇద్దరు. మీరిద్దరే కుస్తీలల్లా ఇలా వచ్చారన్నట్టు. సో మీ బ్రదరు పెద్ద అయినా చిన్న అయినా? మా పెద్ద అయినా, నాకన్నా పెద్ద. నేనే లాస్ట్. మీరే లాస్ట్. చిన్న అని పేరు పెట్టింది. చిన్న, మీ అసలు పేరు చిన్న సార్? చిన్న దర్గా చిన్న గౌడ్. దర్గా చిన్న గౌడ్, కుస్తీ, తర్వాత బంగారాజు. అంటే ఇష్టంగా ఇస్తాము బంగారం. చిన్నప్పుడు కొద్దిగా ఇస్తుండే, రాను ఏంటంటే పెరిగిపోయింది బాగా. కొద్దిగా అంత సిటీలో చాలా మంది నన్ను చూపెట్టి చేయించుకోరు గోల్డ్ షాప్ వెళ్ళి. లేదు సార్, అంటే గోల్డ్ బరువయ్యేదా సార్? అంటే మామూలుగా మనం లేడీస్ ఉన్నాం, తాళి చైన్ వేసుకొని వెళ్ళాలంటేనే చాలా భయపడతాం, అయ్యో ఎవరు లాక్కెళ్ళిపోతారు. ఇది చూడడానికి అట్లా ఉంటుంది కానీ అల్కా ఉంటుంది. గోల్డ్ అనేది అల్కా ఉంటుంది, లోపల జాలి ఉంటుంది, అల్కా ఉంటుంది. అంటే ఇది రియల్ మొత్తం గోల్డ్. అంటే రకరకాలుగా ఇంకా మోడల్స్ చేపించు. వేరే దాంట్లో మనకు గోల్డ్ లేకపోతే వజన్ ఎక్కువ ఉంటాయి, వెయిట్ ఉంటాయి. ఇవేమో అల్కా ఉంటాయి, వెయిట్ లెస్ గోల్డ్. వెయిట్ ఎక్కువ ఉంది అనుకో, అది డూప్లికేట్ అని అర్థం. డూప్లికేట్ అని అర్థం. ఓకే ఓకే. అంటే మీ గోల్డ్ అంటే చాలా ఇష్టమా సార్? చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టమని పెట్టుకుంటాం కదా.
మ్యారేజ్ ఇప్పుడు గౌడ్స్ అంటే ఎట్లా అంటే చాలా విపరీతంగా చేస్తారు. కళ్ళు దుకాణాలు, కళ్ళు దుకాణాలు ఎక్కువ గౌడ్స్కే ఉంటాయి. అవునవును. అంటే మన గోల్డ్ చాలా ఎక్కువ వేసుకునేది కేరళ వాళ్ళు వేసుకుంటారు. కేరళ బాంబే వేస్తారు, బాంబేలో వేస్తారు, కేరళలో వేస్తారు. నాకు వచ్చి కలుస్తారు కదా, బాంబేకి వెళ్ళైనా కేరళకి వెళ్ళైనా వస్తారు. మొత్తం వెళ్ళిపోయింది 10 రాష్ట్రాలలో. తెలంగాణనే కాదు, అన్ని రాష్ట్రాలలో బాగా చాలా మంది వచ్చి మొన్న బాంబేకి వెళ్ళి 100 మంది దాకా వచ్చారు. అందరికి భోజనాలు చేసి పంపించిన. అంటే ఫస్ట్ మీరు ఇక్కడ అమ్మా నాన్న అంతా ఉండేది? అమ్మా నాన్న ఇక్కడనే, అదే చెప్పి అమీర్పేట ఉండే, తర్వాత ఇక్కడ షిఫ్ట్ ఇల్లు 30 years నుంచి ఇక్కడే. అంటే 30 years ముందు ఇక్కడ ఏం లేదు, మన ఇల్లే ఉండే. మన ఇల్లే అంటే అప్పుడు కూడా ఉంటే ఇక్కడ అన్ని రాళ్ళు, అడవి ఉండేది, గుట్టలు, అడవి, చెట్లు ఉంటుంది. ఆ టైంలో మరి మీకు ఏం భయం లాంటిది? భయం ఉంటుంది, మనం చూస్తేనే 100 మంది 3 దొంగతనాలు జరిగి నా పేరింటని అట్లా ఉంటుంది. సార్ మీ లైఫ్ లో మీకు మిమ్మల్ని భయపెట్టించిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? నన్ను భయపెట్టించే వ్యక్తులు అంటే ఇప్పుడు కాదు, ఏదిలో అప్పుడు పోటీలు ఉండేది కదా, సో వాళ్ళెంత అంటే వీళ్ళెంత ఉంటే ఆ పోటీలు అనేది ఉంటుంది. కానీ మనకు ఎవరితో మనం ఒక కష్టపడి పైకి రావాలంటే మనం ఓళ్ళని పట్టించుకుంటే సక్సెస్ ఉండలేము. ఇప్పుడు ఆ దుష్మన్లు పెట్టుకుంటే మనం సక్సెస్, మనం మనసు అనేది ఓపెన్ ఉండాలి. ఓపెన్ ఉండి అందరిని కలిసిమెలుచుకుంటూ వెళ్తే మనకు ఏమనిపించదు. మనకు ఒక్కసారి ఎప్పుడైతే తిరిగి ఒక దుష్మన్ను మనకు అనుకున్నాం అనుకో, అది ఎప్పటికీ మనం ఎదగకుండా ఆపేస్తుంది. అంటే వాళ్ళ మీదే పోతుంది దృష్టి అన్న. మనం ఏదైతే వర్క్ పని చేసే దాని మీదకి పోదు. అంటే ఉంటారు కదా సార్, ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా లేకపోతే బంధువులైనా, మళ్ళా ఎందుకంటే మీ బిజినెస్ లో ఉండే వాళ్ళైనా సరే, సో అతను ఇంత పైకి వస్తున్నాడు, ఇంత గౌరవ మర్యాదలు అన్ని వస్తున్నాయి, సో నాకు రావాలి, అతను తొక్కేయాలి, అతన్ని డౌన్ చేయాలి అనే వ్యక్తులు కూడా మీ లైఫ్ లో ఉండి ఉండొచ్చు, ఎవరికైనా ఉంటుంది. మన ఫ్యామిలీనే, బయట ఉండరు, మన ఇంట్లోనే ఉంటుంది, మన ఫ్యామిలీనే ఉంటుంది ఎక్కువ. అట్లా ఉంటారు ఎవరైనా. మనిషి ఎదుగుతుంటే ఎవరైనా తట్టుకోరు. వాళ్ళని చూసుకుంటే మనం ఉండొద్దు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం వాళ్ళని చూసి వెనకమ్మలు చూస్తే మనం ఫెయిల్ అవుతాం. మనం ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం ఒక పొజిషన్ ఉండాలంటే, మనం ఒక స్థాయి ఎదగాలని మనం మనసులో అనుకున్నాం అనుకో, ఏదైనా చేయొచ్చు. మనం మన పైన ఉంటుంది అది, మనం ఎదిగేది. ఒకళ్ళను మనం వీళ్ళు దుష్మన్, వాళ్ళు దుష్మన్, 100 మంది దుష్మన్లను పెట్టుకుంటే మనకు మైండ్ అంతా వాళ్ళ మీదే ఫోకస్ అవుతుంది. అది కాకుండా మనం వర్క్ చేసుకుంటా ఒక ఇల్లు కట్టాలన్నా, ఏదన్నా కొత్తగా ఉండాలి, ఎవరిలాగా ఉండొద్దు అన్నట్టు ఉద్దేశం ఉంటుంది. ఫస్ట్ అయినా 30 ఏళ్ళ కింద వెల్యుయేషన్ అట్లనే చేయించిన నేను. బయట వెల్యుయేషన్ చూసి అనుకుంటాను, వైట్ హౌస్ లాగా ఉంటుంది. అవునవును, అట్లా 30 ఏళ్ళ కిందనే అది చేయించిన. శ్రీశైలం యాదవ్ అన్న అందరూ మీకు బాగా అన్నలాగా ఒకటే మన కేసీఆర్ గారు కూడా మీకు అప్పటి నుంచి నేను 2001 నుంచే ఇంట్లో ఉద్యోగం నుంచే, నేను తెలంగాణ రాకముందు నుంచి ఇంట్లోనే టీఆర్ఎస్. ఓకే, మీరు కొత్తగా ఏదో పార్టీ కూడా పెట్టారు కదా, తెలుగు జనతా పార్టీ అని పెట్టినాను. అయితే బీసీల గురించి ఫైట్ చేసేది మేడం. అవునవును. ఇప్పుడు అందులో ఉన్నారా లేదంటే? అందులో అది ఎందుకంటే బీసీల గురించి ఫైట్ చేసేది. నేను టీఆర్ఎస్లోనే ఉన్నా. అది బీసీల గురించి పార్టీ. అది బీసీలకు ఒక ఎమ్మెల్యే ఇవ్వాలని, ఒక కార్పొరేటర్గా బీసీలకు చాలా అనగదొక్కుతారు అన్ని పార్టీలు కలిపి. ఇప్పటివరకు సీఎం కాలేదు బీసీ నాయకుడు. అన్ని క్యాస్టులు లేరు, కానీ బీసీ నాయకుడు ఇప్పటివరకు సీఎం కాలేదు తెలంగాణలో. అవుతారా సార్? కావాలనేసి ఫైట్ చేస్తున్నారు అందరూ. అసలు రాణిస్తారా అని కానీ కావాలి. ఇప్పుడు అంటే ఫైట్ చేయాలి కదా, ఏదైనా సారి చేస్తుంటే అది ఎప్పుడో ఒకసారి అవుతుంది. ఉందనుకో 100 పార్టీలు అట్లా ఫైట్ చేయడానికి బీసీల గురించి. అంటే పార్టీలైనా, సినీ ఫీల్డ్ అయినా, ఇంకా ఎవరు ఏ దాంట్లో ఉన్నా అంటే మన వాళ్ళే రావాలి అన్న ఒక ఆలోచనలో ఉంటారు. కానీ సో పక్కవాడిని చెయ్యాలి, తక్కువ వాళ్ళు ఉన్నారు వాళ్ళని చెయ్యాలి అన్న ఆలోచన ఎవరికి రాదు కదా సార్. మన పిల్లలు, మన మనవలు రావాలి. అందుకే ఫెయిల్ అవుతున్నాయి పార్టీ. ఇప్పుడు కేసీఆర్ ఇది మనోలే ఉండాలి, మనోలే చేయాలంటే ఇప్పుడు ఉద్యోగం చేసిన వాళ్ళు మేము అంతా కొంత 100 మంది ఉన్నాం మేము కార్యకర్తలు టీఆర్ఎస్లో. కానీ ఎవరిని పిలిచి ఏ పదవిలు ఇవ్వలేడు. ఇప్పుడు వచ్చేవరకు నష్టం వచ్చింది పార్టీ. దానివల్లనే ఎక్కువ ఎఫెక్ట్ పడ్డది. దానివల్లనే ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ చూసి ఓట్లు వేసారు, కానీ ఇప్పుడు ఏం చూసి వేయాలి ఓట్లు? చూడనీకే చెప్పనీకే ఏం లేదు. దాని నుంచి ఒక ఎంపీ సీట్ రాలేదు మొన్న, అందులో ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్లో జగన్ అంతే పరిస్థితి. ప్రజలు ఎంబడి కలిసి లేకపోతే ఎవరు సక్సెస్ కాలేరు. మేము సీఎంగా గెలవగానే ఇంట్లో పోయి కూర్చుండు, ఎమ్మెల్యేలను కలవడం లేదు,
ప్రజలతోటి ఉండడం లేదు 5 సంవత్సరాలు. మొత్తం ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది అక్కడ. ఇప్పుడు తెలంగాణవి అదే పరిస్థితి. సేమ్ 2 రాష్ట్రాలలో సీఎం ఓడగొట్టి అంతేనా ఆ కోపంతో ఓట్లు వేసి కోపంతో కనీసం నాయకుడు ఇప్పుడు ఈయన ఏమి మనం ఆడ చేసింది లేదు, ఏం పదవులు చేసిరు వీళ్ళు. కానీ ప్రజల్లో ఏంటంటే విపరీతంగా కోపం వచ్చింది జగన్ పైన. దానివల్ల ఓటు అనేది మొత్తం వన్ సైడ్ తిరిగిపోయింది విపరీతంగా. ఇక్కడ ఊర్లోకి వెళ్ళి పబ్లిక్ చాలా పబ్లిక్ పోయారు. ఆంధ్రప్రదేశ్ ఇంట్లో పనిచేసేటోళ్ళు ఓటేయాలన్నా వెళ్ళేది సార్ అని పోయారు. అంటే మన తెలంగాణలో ఉండే సగం ఆంధ్ర వాళ్ళే కదా, ఆంధ్ర వాళ్ళే వెళ్ళి మేము ఓటేయాలని వెళ్ళి ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే జగన్ అన్న వల్ల చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది నష్టపోయారు. భోజనానికి కూడా లేకుండా, అసలు తాగటానికి ఒక్కొక్క ఏరియాలో ఫుడ్ కూడా లేకుండా, వాటర్ కూడా లేకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే పాలన నడిపించేది అతనికి అర్థం కాలేదు. వాళ్ళ ఫాదర్ లాగా చేద్దాం అనుకోండి కానీ అది కుదరలేదు. ఏంటంటే ఇంటింటికి పదవులు అవి పంపించడం, డోర్ అమౌంట్, అది ప్రజలకు కనెక్ట్ కాలేదు. దానివల్లనే అంత నష్టపోయారు. తర్వాత వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే ఉన్నారు. అంతే కదా, ఉన్నోళ్ళకి మొత్తం ఆడ ఒక్క బ్యాచ్ సరిగ్గా లేదు. అంత తిట్టుడు పురాణాలు బూతులే ఏం లేదు ఆంధ్రప్రదేశ్ చూస్తే. మొత్తం ఇవే. అసలు ఎవరైనా కనీసం లీడర్ అన్నప్పుడు ఓపికతో ఉండి మనం ఏం చేస్తున్నాం అనేది గుర్తించాలి. ఏమి తిడితే వాళ్ళు తిట్టాలి ఇదే ఉంది. బూతులే చేపల మార్కెట్ అన్నా బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఘోరం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు బాగుంటుంది లేండి. ఇప్పుడు 5 years లో చేస్తే ఎవరైనా ప్రజలు చూస్తారు. చంద్రబాబు నాయుడు వచ్చేసి ఆల్రెడీ చేసిన వ్యక్తి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఆయన మన సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా లేని వాళ్ళకే పెడుతున్నారు. ఆయన షూటింగ్లు చేసి కూడా ఎన్నో లక్షల కోట్లు ఆయన పంచి పెడుతున్నారు. అంటే ఫస్ట్ నుంచి పోయిన 5 సంవత్సరాల నుంచి, అంతకు ముందు నుంచి అయినా సరే చాలా కష్టపడుతున్నారు. కష్టానికి ఫలితము ప్రజలలో తెలుస్తుంది. 5 years తెలియాలి, అట్లా చెయ్యాలి, మారాలి. అలాగే మన తెలంగాణ కూడా మారితే బాగుంటుంది. గెలిచిన తర్వాత డోర్ తిరగాలి. ఫస్ట్ ఓట్లకు ఎట్లా తిరుగుతాము మనము, గెలిచిన తర్వాత అదే సిస్టమేటిక్గా తిరిగి ప్రజలలో కలిసి ఉంటే నాయకుడు సక్సెస్. ఎప్పుడైతే గెలవగానే ఇంట్లో కూర్చొని మనము ఎవరిని వేయలేదు, మనం పదవులు అవి ఇచ్చేద్దాం అంటే కష్టం. అలా ఇప్పుడు గెలవమూలు ఎట్లయితే తిరిగిండో గెలిచినాక అట్లా తిరగాలి. మీకేమన్నా అవకాశాలు వస్తే సార్ మీరేమన్నా పోటీ చేయాలనిపించట్లేదా మీకు? ఎమ్మెల్యేనే పోటీ చేయాలి, ఇంకా అంతే. అవకాశం వస్తే దాని నుంచే వెయిటింగ్ చేయాలి సార్. ఎందుకంటే పార్టీలు మారితే ఎప్పుడో పోటీ చేస్తుండే. మీకు ఇంత పలుకుబడి ఉంది, ఇంత పేరు ఉంది. సో మీరు ఫస్ట్ హైదరాబాద్లో మీరే, అసలు ఈ ఏరియాలో అంటే మీరే ఉన్నారు. మీ వెనక చాలా మంది ఉన్నారు. మీ గురించి నేను చాలా విన్నాను. లేని వాళ్ళకి భోజనాలు పెట్టడం అంటే, చాలా కష్టంలో ఉన్న వాళ్ళని చూసుకుంటారు, అన్న అంటే అన్నం పెడతారు అని మంచిగా విన్నా నేను. చాలా చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల ముందుండి చేసినాను. అంటే ఏంటంటే ఇవన్నీ కొద్దిగా చెప్పుకునేటి కావు, కొద్దిగా ఈ మధ్య ఇంటర్వ్యూలలో బయట వస్తున్నాయి. ఇంతకుముందు ఇవన్నీ ముందల పెట్టకపోతున్నాయి. ఎవరైనా ఇప్పటిదాకా 500 పుస్తమెట్టలు చేయించిన, 500-600 పుస్తమెట్టలు చేయించిన, అది చాలా పుణ్యం అండి. ఎవరైనా చనిపోయినా, సావులకైనా ఏదైనా ఇంటికి పైసలు పంపిస్తాను. వినాలండి. ఎందుకంటే నేను మనం ఫస్ట్ కలిసినప్పుడు తర్వాత అసలు ఏంటి అంటే తెలుసుకోవాలని కాదు సార్ ఏంటి అని మామూలుగా మేము మాట్లాడుకుంటున్నాం. కాదు మేడం, నన్ను చూసి ఎవరైనా భయపడతారు. బయట నా పేరు చెప్పి అమ్మ ఆయన అంటారు, నాతో వచ్చి మాట్లాడి తెలుస్తుంది. భయపడతారు. అవునవును. ఇప్పుడు వచ్చిన ఇంతకుముందు ఇంటర్వ్యూ అదే అంటున్నారు, రావాలంటే వచ్చి మాట్లాడితే ఫ్రీనెస్ వస్తుంది. అంటే డాన్ అట్లా అనుకుంటారు అందరూ, డాన్ అంటారు, ఏదేదో పేర్లు. వాళ్ళు సెటిల్మెంట్లు అలాంటివి మనకు తెలియదు అంటే అంటుంటారు. అదే అంతే, సెటిల్మెంట్ అది కామన్ చేస్తూనే ఉంటాం. వాళ్ళ జోలికి వెళ్తే ఎవరైనా కబ్జాలు ఉన్నాయి దాని ఉన్నవి మ్యాక్సిమం జరిపి పిలవడం, మాట్లాడడం అవన్నీ చేస్తాం. అవన్నీ మామూలే కదా తెలంగాణలో. ఎవరు ఉంటే ఇద్దరిని పిలిచి కూర్చోటి మాట్లాడడం, సెటిల్ చేసి వేల కేసులు చేస్తాం అట్లా. అలాంటప్పుడు మీకేం భయం అనిపించదు? భయం ఏముంటుంది, ఇద్దరు పక్కన నా పేరింటే కొద్దిగా వచ్చేసి ఎందుకు బాధ, మళ్ళీ కోట్ల తీరు ఉంటాయి, వాళ్ళ మ్యారేజ్లు ఉంటాయి చేసుకునేటి, స్థలాల మీద కబ్జాలు ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళకి మనం ఇప్పించేసి జరిపించేసి అది చేస్తాం. ఇవన్నీ చేయించోడికే కొద్దిగా మా దేవుడు బి చూస్తాడు కదా, మంచి చెడు రెండు చూస్తాడు. అవునవును. అంటే ఇప్పుడు సార్ మీకు సెటిల్మెంట్లు చేయాలి, ఒకరికి హెల్పింగ్ చేయాలి, ఒకరి కష్టంలో ఉంటే మనం అన్నం పెట్టాలి, వాళ్ళని ఆదరించాలని మీకు అంటే నాన్న దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే మీకే అనిపించిందా? నాకు అనిపించింది, మా ఫాదర్ బి అప్పుడు చేస్తుండే, దానివల్ల అట్లా నేను బి చేసుకుంటూ వచ్చిన చిన్నప్పటి నుంచి చేసుకుంటూ అలాగా కుస్తీలల్లో వెళ్తూ
ఇటు హెల్ప్ చేస్తూ హెల్ప్ చేసుకుంటా ఏదన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కష్టం ఉన్నా ఆదుకోవడము అవన్నీ చేసుకుంటా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ. అంటే ఎవరైనా పెళ్లి పత్రిక మీకు తెచ్చిస్తే వాళ్ళకి పుస్తక మట్టలు ఇస్తారా, లేదా తెలిసిన వాళ్ళకా లేకపోతే తెలియని వాళ్ళకా, లేని వాళ్ళకా? అంటే లేని వాళ్ళకి గరీబోళ్ళకి మాత్రమే, కానీ ఉన్నోళ్ళకి కాదు. గరీబోళ్ళకు వాళ్ళకు ఏం లేకపోతే పుస్తమెటలు చేపించలేక వాళ్ళకి లేక ఏదైనా రాషన్ అంటే అవన్నీ వేపిస్తున్నాం. అట్లా వేయించుకుంటా మనం చిన్నప్పటి నుంచి అదే అలవాటు అదే చేసుకుంటూ పోయింది. అంటుంటే మనం ఒక సక్సెస్ పొందాలంటే ఇవన్నీ చేయాలి, తప్పదు. ప్రజలకు చేసుకుంటూ పోవాలనే సక్సెస్ పొందగలుగుతాం మనం. అవునవును. మనకు ఎందుకంటే మనము వచ్చినప్పుడు ఏంది మన సింగల్గా వచ్చేస్తాము, ఇంత పేరు సంపాదించి మనం చేసేది మనం పోయిన తర్వాత మళ్ళీ మనం గుర్తింపు రావాలి. మనం గుర్తింపు రావాలని మనం అంతే. నెక్స్ట్ మనం లేకున్నవి మనం ప్రజలు ఎప్పుడు మరవకుండా పేరు ఉండాలి. అసలు మనకు లేనప్పుడు తెలుస్తుంది మనిషి ఎంత సాయం అనేది, ప్రజలలో ఎంత ఉంది అనేది తెలియాలి. ఎవరైనా చేయాలి. మనిషి ఉన్నప్పుడు లేకపోతే ఏం చేయలేము, కానీ ఉన్న దాంట్లో ఒక 25 ప్రజలకు పెట్టినా సరిపోతుంది. ఓకే, మీకు ఇప్పుడు మన తెలంగాణలో పండుగలు ఉంటాయి కదా, ఏ పండుగ అంటే మీకు చాలా ఇష్టం సార్? బోనాలు, బతుకమ్మలు బాగానే అన్నిట్లో అటెండ్ అవుతాము, పిలుస్తూనే ఉంటారు. బోనాలకి వాళ్ళు పిలిచింది, ఇప్పుడు వస్తూనే తెలంగాణ మొత్తం వస్తాయి నాకు. ఓకే, మీరు ఇంట్లో చేస్తారా సార్ బోనాలు? చేస్తాం, గ్రాండ్గా చేస్తారు. బతుకమ్మ చేస్తారు ఇంట్లోనే మామూలుగా. ఇప్పుడు అప్పటిలాగే వాళ్ళు ఇప్పుడు అంత లేదు కదా. అంటే ఇప్పుడు చూడండి, శ్రీశైలం యాదవ్ అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెద్ద బతుకమ్మ తీస్తారు అక్కడి నుంచి. అవును, పెద్ద చేస్తారు. మన ఫ్లాట్ లో ఉంది కదా, చేస్తారు. అందరు వచ్చి ఆడి బండి మీద తీసుకొని వెళ్తారు అన్న వాళ్ళది. ఏం లేదు, ఇంట్లో చేసుకో బతుకమ్మ, ఇంట్లో మామూలుగా చేసుకొని వెళ్తారు. అంటే బోనాలు అంటే మీకు చాలా అటెండ్ చేస్తాను, ఎవరైనా పిలుస్తే ఇట్లా అటెండ్ చేస్తాను. తెలంగాణ మొత్తం చెప్తారు, కొన్ని అటెండ్ చేస్తాం, కొన్ని అటెండ్ చేయలేము. అంతే. ఇంకా సార్ మీకు ఇష్టమైంది ఏంటి? ఇష్టమైంది అంటే ఏం లేదు. ఇష్టమైంది అయితే మంచిగా అంటే సార్ గోల్డ్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ అంటే ఇష్టము? అంతే, ఫుడ్ అంటే ఇక చికెను ఫ్రై, అన్ని ఫ్రై ఐటమ్స్, చికెన్ మటన్ అన్ని. అంటే చికెన్ ఫ్రై, మటన్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. కొద్దిగా లావుతాగలని బిర్యానీ బంద్ చేసిన, ఎంతమంది తింటుండే, కానీ ఈ మధ్య 1 month నుంచి బంద్ చేసిన. లైట్ చికెన్ ఏదైనా తీసుకుంటాను. అంటే డైట్ చేస్తున్నారండి? డైట్ చేస్తున్నారు. అంటే సినిమాలలో ఏమన్నా ట్రై చేస్తున్నారా? నేనే డైట్ చేస్తున్నాను మామూలుగా. అంటే అప్పుడప్పుడు 1 yearకి ఒకసారి చేస్తాను. నైట్ పూట జొన్న రొట్టె తినడము, మార్నింగ్ పూట అది బంద్ చేసేస్తాను, కొద్దిగా అన్నం తినడం మధ్యాహ్నం. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజేనా? ఎంతమంది సార్ పిల్లలు? 3 పాపలు, 1 బాబు. అందరు సెటిల్ అయిపోయారు? అంతా 3 మ్యారేజ్ అయిపోయింది. ఒక ఆమె ఆస్ట్రేలియా, 2 ఇక్కడనే సాఫ్ట్వేర్లో ఉంటారు. బాబు మ్యారేజ్ చేసేది అందుకు ఇప్పుడు పైన వేసిన. ఇప్పుడు ఇల్లు బాబు పెళ్లి చేద్దామని కట్టించింది పైన. ఓకే, బాగుంది సార్. ఇల్లు చూద్దాం సార్. దాని పేరు ఏంటి సార్? రెగ్జో. అన్ని మూవీలలో ఉంటుంది. బాగుంది. ఇదంతా గోల్డేనా? గోల్డ్ ఎందుకంటే అంత గోల్డ్ మెయిన్ కదా, అందుకే గోల్డ్. గోల్డ్ కూడా ఇలాంటి చేయించాలి సార్. బెంగళూరులో గోల్డ్ కోటింగ్ బాగుంది. అంతా గోల్డే సార్? గోల్డ్ కాదు, వేరేది కాదు సార్. అలాగా పెట్టుకున్నారు గోల్డ్, మీకు ఇష్టం అంటే? అంత ఏడన్నా కొద్దిగా అట్లా గోల్డ్ కలర్, గోల్డ్గా ఉండాలా? చాలా బాగుంది. ఇది సెన్సార్ ఉంటుంది. సెన్సార్ లైట్ మనం ఒక ఇట్లా అడ్జస్ట్ చేసినామంటే లైట్స్ అన్నీ వచ్చేస్తాయి పైన, ఇట్లా పైదాకా వెళ్తుంది కాళ్ళు. ఓహో, ఓకే, బాగుందండి. బాగుందండి. ఫోటోకి గిఫ్ట్ ఇచ్చింది. సికింద్రాబాద్ ఉంటాడు అతను. అప్పుడు పెట్టే స్థలం లేదు, పైన ఫ్లోర్ ఫస్ట్ లేకుండే, ఇది పైన ఇప్పుడు తీసుకున్నాం. ఫస్ట్ కిందనే ఉండే, తర్వాత మెట్లేసి పైన ఫ్లోర్ తీసుకున్నాం. ఇలాగే చేయించండి సార్, గోల్డ్ మొత్తం.
బెంగళూరులో సార్ పేరు ఏదో ఉంది, మొత్తం గోల్డే కదా, కారు, లైట్. చాలా మంది చేస్తారు, బాంబేలో ఉన్నారు. మీరు అలా ఉండిపోవాలి ఇంకా. ఇదంతా వాళ్ళు ఇంకా అంటే ఇంకా రేపు ఫర్నిచర్ వస్తుంది, రేపు రాలేదు. ఓకే. ఫర్నిచర్ రేపు మార్నింగ్ సోఫాలు, డైనింగ్ టేబుల్ అన్నీ వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయి. మ్యారేజ్కి వస్తుంది సార్. నార్మల్గా కొత్తది కదా ఇది. ఇది బాబు రూమ్, ఇది బాబు బెడ్రూమ్. బాబు బెడ్రూమ్ అండి. ఓకే ఓకే. మ్యారేజ్ చేసేది కదా అనేసి ఇది ఏంటంటే కొత్త డిజైన్ ఎవరు అందరికి ఇవ్వకుండా ఈ పళ్ళం కింద లైట్స్ రావడము, ఒక మంచాన్ని కూడా వస్తుంది సార్ లైట్స్. అట్లా కొత్త చేయించినాము. రాలే వచ్చింది, బాగుంది. లైట్స్ వచ్చాయి. డిజైన్ ఇది చాలా బాగుంది. రూమ్ చాలా విశాలంగా ఉంది. ఏంటంటే జర బెడ్రూమ్ పెద్దగా ఉండాలి, మంచిగా ఉండదు. మనం అంటే ఏదో పెద్దగా ఉండాలి. కబోర్డ్స్ కూడా చాలా బాగా నీట్గా కొత్త రకంగా చాలా బాగున్నాయి కదా సార్. లైట్స్ వస్తాయి, ఓపెన్ చేస్తే లైట్స్ వస్తాయి. చూడండి, దీనికి కూడా గోల్డ్ పెట్టించారు మీరు. ఓపెన్ చేసిన లైట్స్ వస్తాయి. ఇలాగ గోల్డ్, మొత్తం గోల్డ్ గోల్డ్ లైటింగ్. ఇంకా ఫర్నిచర్ తెలియను ఇంకా తెచ్చారు. చాలా బాగుంది, చాలా విశాలంగా పీస్ఫుల్గా ఉంది బెడ్రూమ్. ఇది బార్ కౌంటర్. బార్ కౌంటర్. ఫ్రెండ్స్ మీరు సిట్టింగ్ ఎట్లనే చిన్న ఫంక్షన్ చేసినప్పుడు బాగుంది సార్, చాలా బాగుంది. కింద బి లైట్స్ వస్తాయి. అంతా టోటల్ లైట్స్ పెట్టించేస్తారు. 200 లైట్స్ పెట్టించిన. దానికి లైట్స్ తోటే షో అన్నట్టు దానికి లైట్స్ అనేది ఎక్కువ యాడ్ చేసినాం. చాలా బాగుంది సార్. దాంట్లో ఇది బ్రౌన్, సిల్వర్లు, మెరూన్ కలర్లో చేస్తారు కదా సార్. ఇది డిజైన్ చాలా డిజైన్ చాలా బాగుంది కొత్తగా. లైటింగ్ అనేది ఎక్కువ, లైటింగ్ ఎక్కువ పెట్టించేస్తే చాలా చూడ అంతది గోల్డ్, చూడు అంత గోల్డే సారు. దీంట్లో లైట్ బాక్స్ పీసి ఇంకోటి ఉంటుందా? ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు అదే ఇంకంతా. అయినా చూడండి సార్, ఇగో కబోర్డ్లు అన్నిటికీ గోల్డ్, అంత గోల్డే. ఇది రియల్ గోల్డ్ రావాలా. ఇది ఒక బెడ్రూమ్. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్లో చాలా బాగుంది. ఇది కబోర్డ్ కదా సార్? కబోర్డ్స్. ఇది లైట్స్ ఇక్కడ వస్తుంది. ఇది ఇక్కడ లైట్స్ దీనికి ఇలా ప్రొఫైల్ లైట్స్ ఇక్కడ, దీని చుట్టుముట్టు లైట్స్ ఇచ్చినాము. చాలా బాగుంది. డోర్ ఓపెన్ చేసిన లైట్స్, ఇది లైట్స్ వస్తాయి. అంటే ఎక్కువ లైట్స్ పెట్టించారు అన్నట్టు. ఎక్కువ పెట్టించినాం మరి అంటే కనబడే లైట్స్. అవును, కింద మనం కూడా లైట్స్, ప్రొఫైల్ లైట్స్ ఇవి. అవును, ఒక లైట్ పెట్టేనా చాలా ఖర్చు వస్తుంది. అవును సార్. ఫస్ట్ ఎక్స్చేంజ్ చేసినాం బాల్కనీ, ఫస్ట్ లేకుండే వీడికి వెళ్ళి స్లాబ్ వేయించినాం మళ్ళీ. ఓకే. బయట కాన్సెప్ట్ అంతా బయట ఎప్పుడైనా కూర్చొని ఇట్లా గార్డెన్ ఇట్లా పెట్టాడు. వీడికి చెట్లు పెట్టేసి గార్డెన్ చేస్తాడు. చాలా బాగుంది సార్. ఇది కూడా చాలా కోటలాగా ఉంది, రాజా గారి కోటలాగా. అంటే కొంచెం మంచిగా ఉండాలని అప్పుడు సంబాలి ఇట్లా పెట్టించిన బయట. లేదు సార్, చాలా బాగుంది. చూడు అప్పట్లో రామారావు గారు అలా సినిమాలలో ఉన్నప్పుడు సినిమాలలో ఉంటాయి స్తంభాలు లాగా. చాలా బాగుంది సార్. కొత్తగా ఉండాలన్నట్టు డిసైడ్ అయ్యి. చూడు ఇది కూడా గోల్డే, అంత గోల్డ్తో మెరిసిపోతుంది. నిజంగా చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే మీరు ఇలాగా ఇంటర్వ్యూ అనగానే ఓకే అని చెప్పారు కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే కొత్తగా కడుతున్నారు, ఎంత బాగుంది. చాలా గెస్ట్లు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా చాలా ఎంజాయ్ చేయొచ్చు. బర్త్డే పార్టీలు, అసలు చిన్న ఫంక్షన్లు అయినా సరే చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎంత బాగుందో. గోల్డ్ చూడు సార్, అన్నీ ఏంటంటే రాసి ఉంగరాల్లాగా. వెళ్ళిపోయింది నాది. చాలా బాగుంది సార్. ఆఫీస్ రూమ్కి వెళ్తున్నామండి ఇప్పుడు. పైన ఆఫీస్ ఉంది. ముగ్గురు వచ్చేసారు. కిందంతా ఇల్లు చూసాము, బెడ్రూమ్స్. ఇది ఆఫీస్. సార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాము. ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఓపెన్గా కిందికన్నా పైన బాగుంది. ఎంత బాగుంది చూడండి అసలు. ఇక్కడ చూస్తే అంత చుట్టుపక్కల ఎంత బాగా అనిపిస్తుంది.
చాలా ఓపెన్గా చుట్టుముట్టు బిల్డింగ్ లేవుగా మేడం, అందుకే ఇది చాలా బాగుంది. చాలా బాగుంది సార్. ఇది చూడండి ఆఫీస్ దగ్గర ఇక్కడ ఎవరైనా వస్తే గెస్ట్లు టీ కాఫీ తాగడానికి చాలా బాగా కట్టించారు, సూపర్గా ఉంది. ఇది చాలా చాలా బాగుంది సార్. ఇక్కడ అంటే కింది కన్నా ఇంకే పైకి వస్తే ఇంకా బాగుంది. కింద పైన చాలా బాగుంటుంది, ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది పైన పీస్ఫుల్గా ఎంత బాగుంది చూడండి. కూర్చొని గాలిని అసలు ఏం రూపాయి ఖర్చు లేకుండా గాలి, లైట్స్ వస్తే లైట్స్ తోటి చాలా నైట్లో ఇంకా బాగుంటుంది. ఇవన్నీ లైట్లు ఉంటాయి చెట్లలో, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ లైట్స్ వస్తాయి ఇక్కడ కింద సైడ్ కింద లైట్స్ వస్తాయి, కింద కూడా లైట్, నైట్ కూడా బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ బిల్డింగ్లు వస్తే మళ్ళీ టైట్ అయిపోతుంది అనుకో. బిల్డింగ్ వస్తే ఓపెన్ ఉంటుంది, ఎట్లా గ్యాప్ ఉంటుంది, 8 feet గ్యాప్ ఉంటుంది. రావు బిల్డింగ్ అంతే కదా, 10 years వరకు ఎవరు సార్. కానీ ఇక్కడ చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఏమన్నా టెన్షన్ ఉందనుకోండి, రిలీఫ్ కూర్చొని పాటలు పెట్టుకొని పైన కూర్చుంటే నిజంగా చాలా బాగుంది. సూపర్ అండి, లోపలికి వెళ్ళొచ్చు సార్. బాగుంది, చాలా బాగుంది. అంటే మీ ఫోటోలు అన్నీ ఇచ్చారు సార్. సార్ ఫోటో చూడండి ఎంత బాగుందో, గిఫ్ట్ చేశారంటే ఎవరో. ఆఫీస్, బెడ్రూమ్ ఒకటి, కిచెన్. ఇక్కడ కూడా కిచెన్, కిచెన్ బెడ్రూమ్. అంటే ఎప్పుడైనా చాయ్ ఏదైనా పెట్టారంటే, కూల్ డ్రింక్స్ చాయ్ ఏదైనా పెట్టారంటే, ఇట్లా మన ప్రోగ్రామ్ అది పెళ్ళిళ్ళది ఉంటుంది కదా, అది మ్యారేజ్ బ్యూరో. చాలా బాగుంది సార్. ఇవన్నీ గిఫ్ట్లే కదా సార్? అన్ని గిఫ్ట్లే సార్. గిఫ్ట్లు ఇవన్నీ చిన్నగా, ఇవన్నీ సార్ గిఫ్ట్స్. ఇవన్నీ కింద, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా కడుతున్నారు కదా, ఇంకా సెట్ చేయలేదు, ఇంకా మొత్తం సెట్ చేస్తారు. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయంట, సో అవన్నీ గిఫ్ట్స్. చాలా బాగుంది. ఇందులో కూడా ఒక కిచెన్, ఒక బెడ్రూమ్ ఉంది, ఎందుకంటే వచ్చిన సార్ కొంచెం రిలీఫ్గా ఉండటానికి. పైన ఇది ఓపెన్ ఉండే, ఆఫీసు చేపించేద్దామని ఇంటీరియర్ డిజైన్ చేస్తే వాళ్ళే తీసి. చాలా బాగుంది సార్, నిజంగా చాలా బాగుంది. కానీ మొత్తం అన్నిటికి గోల్డే పెట్టిచ్చేస్తారు. గోల్డ్ అంటే సెలెక్ట్ దీనికి గోల్డ్ వేపిస్తా అన్నారు, వద్దాను నేను. బాగుంటుంది సార్, వేయించండి. గోల్డ్ 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 మళ్ళీ సార్ ఈయన ఫీల్ అవుతారు. మీరు మాత్రమే గోల్డ్ వేసుకుంటారు, నాకు గోల్డ్ వద్దని మళ్ళీ ఫీల్ అవుతారు ఈయన కూడా. బాగుందండి. ఇంకా సార్ ఇంకా చెప్పాలి ఏంటంటే కొద్దిగా మంచిగా వెరైటీగా ఉండాలన్నట్టు సెలెక్ట్ కొద్దిగా వెరైటీగా చేపిస్తారు. అందులో ఇంటర్వ్యూలో చేశారు, కొద్దిగా మనం ఎక్కడిక్కడ ఏం చేయాలో చెప్తే వాళ్ళు చేసిస్తారు. డిజైన్ ఇక్కడైనా మళ్ళీ ఇంకెక్కడన్నా కట్టిస్తున్నారు సార్? ఇక్కడ ఇల్లు రెంట్కి ఇచ్చినాం, ఇంకా గెస్ట్ హౌస్లో ఇంకెక్కడన్నా హాస్టల్కి ఇచ్చేస్తాం. హాస్టల్కి ఇచ్చిస్తున్నారు. కృష్ణనగర్లో ఉంది, కృష్ణనగర్లో, ఇంద్రనగర్లో ఉంది, ఇంద్రనగర్లో అన్ని రెంట్లకి ఇచ్చేస్తారు. మీరు ఇక్కడ పీస్ఫుల్గా మీరు ఇక్కడ ఉంటున్నారు. ఫ్యామిలీ ఇక్కడేనా సార్? ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారు. ఇద్దరమే ఉంటాం కదా బాబు, అంతే ముగ్గురు పాపల మ్యారేజ్ అయిపోయింది, ముగ్గురే అంత ఇంట్లో. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉండడానికి బెడ్రూమ్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా సార్ ఇంకా చెప్పాలి, మీ లైఫ్ స్టైల్ ఏంటి? లైఫ్ స్టైల్ ఏం లేదు, ఎవరైనా చెప్పడం, ఫంక్షన్లకు వెళ్ళడం, ఏదైనా కష్టంగా ఉన్నప్పుడు ఏదైనా డీల్ చేయడం, పిలిపించి ఏదైనా ఎట్లయినా కోట్ల. అంటే సార్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, అందరు కాదు, కొంతమంది మనం ఏదైనా ప్రోగ్రామ్కి పిలిచినా లేదంటే ఏదైనా ఇంటర్వ్యూ తీసుకుందాం, నేనంటే ఇప్పుడు కొత్తగా ఏదో స్టార్ట్ చేశాను, చాలామంది బిజీగా ఉన్నాను రాను అంటారు. కానీ మీరు అసలు యూట్యూబ్ నేను పెట్టాను అనగానే, అంటే ఒక తెలిసిన మనిషి ఇలాగ యూట్యూబ్ పెట్టింది అనగానే ఒక కాల్ చేశారు సార్. నిజంగా మీరు నాకు చాలా హ్యాపీగా. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఎందుకంటే ఎవరికి మనకు చాలా మంది ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కొత్తగా మనం పైకి రావాలనుకుంటున్నాం. ప్రోగ్రామ్ మనం ఒక ఇంటర్వ్యూ అని మనకు నేను చూసినా మీరు అనిపించింది,
అది బాగా వచ్చింది, అందుకంటే మీరు రండి మేడం. అంటే నాకు చాలా రోజుల నుంచి నా ఫ్రెండ్స్ అందరూ చెప్తారు సార్, ఎందుకంటే రీల్స్ చేస్తావు అన్నీ చేస్తావు కదా, యూట్యూబ్ పెట్టుకో బాగుంటుంది. చాలా బాగుంటుంది, ఇప్పుడు పెట్టండి, చాలా లేట్ చేశారు చెప్పారు అని కొంచెం భయం వేస్తుంది. భయం వేసి ఎలా అంటే తర్వాత మా వారు, మా పాప, నా ఫ్రెండ్స్, తర్వాత సతీష్ గారు అని వరంగల్ తమ్ముడు, అబ్బాయి కూడా లేదు అక్క ఇలా పెట్టుకో బాగుంటుందని తనే క్రియేట్ చేసి పెట్టేసి ఒక అబ్బాయిని కూడా కెమెరామెన్, ఈ అబ్బాయి బాగుంటాడు, నీకు అన్ని విధాలుగా ఎడిటింగ్ చేస్తాడు అని మన జాన్ అనే అబ్బాయిని కూడా పెట్టి అసలు మీరు రన్ చేసుకోండి నేనున్నాను ఎడిటింగ్ చేసి అబ్బాయి పెట్టేస్తాడు, మీరు టెన్షన్ అవ్వద్దు అని చెప్పారు. కానీ నాకు లోపల భయం, ఎలా మాట్లాడతాను, ఎందుకంటే సూపర్ అసలు చాలా బాగా మాట్లాడుతుంది. ఎందుకంటే నేను చాలా మంది ఏమంటారు, అసలు నాకు తెలంగాణ సార్, వరంగల్ డిస్ట్రిక్ట్, వరంగల్ డిస్ట్రిక్ట్ కే సముద్రం మాది. అయితే అక్కడి నుంచి ఫస్ట్ హైదరాబాద్ వచ్చాను. మా అమ్మ నా 13వ ఏటనే మా అమ్మ నాన్న చనిపోయారు. మా అమ్మ చనిపోయింది, అదే బెంగళూరు మా నాన్న చనిపోయారు. తర్వాత నాకు 3 చెల్లెళ్ళు, వాళ్ళని చూసుకోవాలని చెప్పేసి ఇంకా నా పనులు అన్నీ వదిలేసుకొని వాళ్ళ కోసమే హైదరాబాద్కి వచ్చింది, వాళ్ళ కోసం. నేను పెరిగిందంతా వరంగల్ డిస్ట్రిక్ట్. తర్వాత ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్లలో మాట్లాడతారు, అలా మాట్లాడతారు, నాకు కొంచెం కష్టం. తర్వాత చెన్నైకి వెళ్ళాను, తెలుగు కొంచెం, తమిళ్ కొంచెం, అది కొంచెం, ఇది కొంచెం, ఎవరి దగ్గరనే మాట్లాడాలన్నా కొంచెం నేను భయపడతాను. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు. మనం ఏదో తెలుగులో మాట్లాడితే వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, ఏదన్నా రాంగ్గా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని అలాగా ఆల్మోస్ట్ అలా నేను ఎక్కువ మందికి దగ్గర వెళ్ళి మాట్లాడను, భయం వేసి. అలాగే తర్వాత ఏదైనా ఒకటి సక్సెస్ వెళ్ళిపోయింది అనుకో, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇప్పుడు టీఎంటీఐ అని మన తెలంగాణ యూనియన్ అలీబీ చేస్తుంటాడు కదా, అంటే వాళ్ళు సీనియర్స్ కదా సార్, వాళ్ళు సీనియర్స్. మా వారు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మా పాప మా చిన్న పాప, మా పెద్దమ్మాయి దుబాయ్లో ఉంటుంది, చిన్న పాప, 2 కూతుర్లు నాకు. చిన్న పాప, మా వారు నాకు ఎక్కువ సపోర్టింగ్, దేనికైనా, దీనికైనా కాదు దేనికైనా సరే. నేను ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా సరే వెళ్ళు అంటే తనకేంటంటే నా మీద ఒక నమ్మకం అంతే. ఇప్పుడు టీఎంటీఐలో నేను వైస్ ప్రెసిడెంట్గా 2 సంవత్సరాల నుంచి అందులో చేస్తున్నాను. అందులో కూడా ఎంత ఒక్కొక్కసారి ఏదైనా ఎలక్షన్, ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు నైట్ 1 గంట 12 కూడా అవుతుంది. ఓకే జాగ్రత్తగా రా అని చెప్పి పాప కానీ ఆయన కానీ సపోర్ట్ చేస్తాను. అలాగా ఇంకా మిమ్మల్ని నేను కలుసుకోవాలంటే నిజంగా గుండె దడ భయం వేసేసి. లేదు ఎప్పుడైనా మీకు ఫోన్, మీ నెంబర్ ఉంది సార్ నాకు, మీరు భయపడదు. చాలా మంది అసలు మాట్లాడితే ఒకసారి సరిపోతుంది, చాలా మంది తెలియకుండా అదైతుంది, ఇంటర్వ్యూ తీసుకోవాలని భయపడుతుంది, భయం వేస్తుంది సార్. మీరు ఏదో పెట్టారు అప్పుడు, అదే బార్కు ఏదో ఓపెనింగ్ అని చెప్పారా, నాకైతే నిజంగా భయం వేసింది. అమ్మో బాబా ఇలాగా అంటే అయ్యో ఉంటే వెళ్ళే వాళ్ళం కదా. రోడ్ నెంబర్ 2 రన్ అవుతుందా సార్? రన్ అవుతుంది. జుబ్లీసర్ని తీసుకుంటున్నాం పెద్దమూడి దగ్గర. ఓకే ఓకే. అట్లా ఒకసారి మామూలుగా మాట్లాడితే ఫ్రీ అవుతారు, కానీ అంటే తెలియకనే ఇది తెలియక సార్. అవును అంతే. అంటే నిజంగా ఏమంటే మీ ఇంటర్వ్యూలు అన్నీ అంటే నిన్న నుంచి మీ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత సరే మాట్లాడదాము ఎలా ఉంటుంది ఏంటో, కానీ వస్తున్నప్పుడైతే కొంచెం భయంగానే వచ్చానండి, చాలా భయంగా వచ్చాను. ఎలా మాట్లాడతానో ఏంటో, ఫస్ట్ టైం ఒక యూట్యూబ్ పెట్టుకున్నాను, పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే ఒక టెన్షన్ అని, కానీ ఇప్పుడు ఫ్రీ అయిపోయాను. చాలా ఇంకా చేయొచ్చు. ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నా ఏది ఉన్నా సరే ప్లీజ్ నాకు చెప్పండి సార్, నేను వచ్చేసి ఇది చేస్తాను. ఎలాంటివన్నా ఉంటే చెప్పేసి కొంచెం మా యూట్యూబ్ని వేరే గోల్కొండకు వచ్చింది మొన్న, సేమ్ యూట్యూబ్ మెంబర్ వచ్చింది, అట్లా వస్తారు, వచ్చి మంచిగా విజువల్ గిట్లా తీసుకుంటాం, ఆటోమేటిక్ పికప్ చేస్తాం మేము. పికప్ చేయండి. చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే నాకు కొన్ని అడిగాను, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ ఇంకా ఎక్కువ కనుక్కుందాము, అయిపోతుంది, ఇంకా వేరే నెక్స్ట్ మనం ఇంకా ఎక్కువ కలుసుకుందాము. నిజంగా చాలా థ్యాంక్స్ సార్.